రక్తం ప్రశ్నిస్తోంది. అవును, రక్తం ప్రశ్నిస్తోంది. రక్త సంబంధమున్న కూతురిని ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ఆడుతున్న బ్లడ్ గేమ్లో నువ్వెందుకు పావులా మారావని ప్రశ్నిస్తోంది. ఎస్, వివేక రక్తం కూతురు సునీతను ప్రశ్నిస్తోంది. నా రాజకీయ ప్రత్యర్థులతో నువ్వు నీ భర్త ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నిస్తోంది. నన్ను గొడ్డలితో కసితీరా నరికి నరికి చంపిన దస్తగిరి బయట తిరుగుతుంటే నువ్వు బస్సెక్కి షర్మిల వెంట ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తోంది. నన్ను చంపినోడు బెయిల్పై బయట తిరుగుతుంటే అతన్ని జైల్లో పెట్టించకుండా జగన్కు ఓటేయొద్దు, అవినాష్కు ఓటేయొద్దంటూ ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తోంది. నా రక్తపు మరకల తడి ఆరకముందు అన్ని నిజాలే చెప్పిన నువ్వు ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నావని నీ అంతరాత్మకు తెలుసు. నీ పక్కనే అసలు హంతకులు ఉన్నారని నీ అంతరాత్మకు తెలుసు. వారిని కాపాడుకునేందుకు అవినాష్కు ఆ రక్తపు మరకలు పూసే ప్రయత్నం చేస్తున్నావని నీ అంతరాత్మకు తెలుసు. ఎందుకమ్మా అన్నీ తెలిసి ఈ బ్లడ్ గేమ్లో నా ప్రత్యర్థుల వైపు నిలబడ్డావు అని వివేక రక్తం తన రక్త సంబంధమైన సునీతను ప్రశ్నిస్తోంది. హత్య చేసినోడు ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తాడు. హత్య చేయించినోడు ఇంట్లోనే నీ పక్కనే తిరుగుతుంటాడు. ఏంటమ్మా సునీత ఇది? 10 ఏళ్లలో ఎప్పుడైనా నాన్నా అని ఆప్యాయంగా పిలిచావా? ఇప్పుడు నా రక్తాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నావే, ఇది కరెక్టేనా? నా రెండో భార్య షమీంను నువ్వు హింసించినా అవమానించినా నిన్ను నేనేమీ అనలేదే. ఓహో, ఆస్తిలో వాటా తగ్గుతుందని, నా తరువాత హోదా పదవి నీ భర్తకు దక్కవని కోపంతో ఉన్నావా? అందుకే నా ప్రత్యర్థుల వైపు నిలబడ్డావా? జగన్కు ఓటేయొద్దని అంటున్నావా? అమాయకుడైన అవినాష్ను బలిపశువును చేయాలని చూస్తున్నావా అని వివేక రక్తం తన రక్త సంబంధమైన సునీతను ప్రశ్నిస్తోంది. మర్డర్ చేయడమే కాదు, దాన్ని ఇంకొకరిపై నెట్టేసే కుట్రపై ఇదే రక్తం సాక్షిగా అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి. ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వివేక రెండో భార్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన కాలర్ పట్టుకుని బెదిరించింది నీ భర్త కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2, వివేక రెండో భార్య కొడుక్కి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని రక్త చరిత్రకు తెరలేపింది నిజం కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 3, వివేకాకు చెక్ పవర్ తీసేసి ఆర్థికంగా ఆయనకు చెక్ పెట్టింది నువ్వు నీ భర్త నర్రెడ్డి కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 4, తండ్రి బతికుండగా పట్టెడన్నం పెట్టని నువ్వు ఇప్పుడు దొంగ ప్రేమ ఒలకబోస్తున్నది నిజం కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5, వివేక రాజకీయ శత్రులైన బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి సహకారంతోనే హత్య జరిగిందని చెప్పింది నిజం కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 6, హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖను దాచిపెట్టమని పిఏ కృష్ణారెడ్డికి చెప్పింది నీ భర్త కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 7, అవినాష్ పేరు చెప్పకపోతే నీ భర్త జైలుకు పోక తప్పదని పిఏ కృష్ణారెడ్డితో అన్నది నిజం కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 8, వివేకాను తానే నరికి చంపానని చెప్పిన దస్తగిరి బెయిల్కు నువ్వు సహకరించింది నిజం కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 9, వివేక హంతకులు పక్కనే ఉన్న రక్తపు మరకలు మరొకరికి పూయాలని ప్రయత్నిస్తున్నది నిజం కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10, నీ ఇంట్లో వారిని రక్షించుకునేందుకే చంద్రబాబు సపోర్ట్ తీసుకుని రాజకీయం చేస్తున్నది నిజం కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. ఈ 10 ప్రశ్నలకు సునీత సమాధానం చెప్పాలి. రైట్, వీటిపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఏపీఈడబ్ల్యూఐడిసి చైర్మన్. ఇక ఓబుల్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్, డైరెక్ట్గా అడుగుతున్న నాగార్జున యాదవ్ గారు, డైరెక్ట్ క్వశ్చన్, నిజాలు బయటకు వస్తే, డైరెక్ట్ క్వశ్చన్, నిజాలు బయటకు వస్తే సునీతారెడ్డి దంపతులు కేసులో ఇరుక్కోవడం ఖాయమా? అసలు వివేక హత్య కేసులో వాస్తవాలు ఏంటి? నిజాలు బయటకు వస్తే సిబిఐ ఎంక్వైరీ చెప్పిన దాని ప్రకారం అయితే నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి గారి ముగ్గురి పాత్ర కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉందనేది తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలతో ఉన్నట్లయితే చూస్తే గమనిస్తే అర్థమవుతుందండి. ఎందుకు ఇంత స్పష్టంగా చెబుతున్నానంటే, ఒకటి మీకు ముందుగా క్లియర్ చేస్తున్నాను, వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణంకి కారణం ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలనేది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. అది ఎవరైనా కానీ. ఎందుకు ఈ మాట చాలా స్పష్టంగా చెబుతున్నామంటే రాజకీయమైనటువంటి ప్రోద్బలం కోసం షర్మిల కానీ సునీత కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఈ మాట చెప్పాల్సి వస్తుంది. దీన్ని బట్టి మీకు చెప్తానండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 4 ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళలో ఒకడు ఎర్ర గంగిరెడ్డి, రెండో వ్యక్తి యాదాటి సునీల్ యాదవ్, మూడో వ్యక్తి గజ్జల ఉమాశంకర్, నాలుగో అతను షేక్ దస్తగిరి. దీంట్లో A4 అనేటువంటి షేక్ దస్తగిరికి ఎందుకయ్యా మర్డర్ చేశావు, నీకు ఈ మర్డర్ వల్ల ఏంటి నీ మోటివ్ ఏంటంటే తనకి కొన్ని కారణాలు ఉన్నాయి. A3 గజ్జల ఉమాశంకర్ గారు నువ్వు ఎందుకు మర్డర్ చేసిపోయావంటే తనకు కొన్ని కారణాలు ఉన్నాయి. A2 యాదాటి సునీల్ యాదవ్ ఎందుకు మర్డర్ చేశారంటే తనకు ఒక కారణాలు ఉన్నాయి. కానీ ఎర్రగంగిరెడ్డి మర్డర్ చేయడానికి గల కారణాలు ఏంది అంటే నర్రెడ్డి సునీత, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డే కనపడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది షేక్ షమీమా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి గారి రెండవ భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్, పేజ్ నెంబర్ 317 అండి ఛార్జ్ షీట్లో. దాంట్లో ఏం చెప్పిందంటే ఒకరోజు ఎర్రగంగిరెడ్డి వివేకానంద రెడ్డి సార్కి చాలా దగ్గర మనిషి నా దగ్గరికి వచ్చాడు, నా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు 2013లో. తనతో పాటు శివప్రకాష్ రెడ్డితో పాటు వచ్చాడు. హీ వాంటెడ్ టు ఫోర్స్ఫుల్లీ ఎంటర్ ఇన్ మై అపార్ట్మెంట్ టు మీట్ మీ. నువ్వు వివేకానంద రెడ్డి గారిని వదిలేయి, లేకపోతే నర్రెడ్డి సునీత, నర్రెడ్డి ప్రకాష్ రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కలిసి నిన్ను ఏమి చేయడానికన్నా సరే వెనుకాడరు. ఎర్ర గంగిరెడ్డి అనే వ్యక్తి పూర్తిగా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి సునీత మనిషి అని షేక్ షమీమా చెప్పిన విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ఎర్రగంగిరెడ్డి ఎవరి కోసం ఎందుకోసం చంపారు ఏంటి అనేది వారు చెప్పినటువంటి ఇష్యూలో చెప్తానండి. ఇది ఛార్జ్షీట్లో పేజ్ నెంబర్ 14 అండి. పేజ్ నెంబర్ 14లో వివేకానంద రెడ్డి గారిని చంపిన తర్వాత వివేకానంద రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ అల్మారాలన్నీ వెతికి ఒక రౌండ్ సీల్ ఇట్ ఈస్ రివీల్డ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ దట్ ఆఫ్టర్ కమిటింగ్ ద మర్డర్ ద అక్యూజ్డ్ పర్సన్ సెర్చ్డ్ ద హౌస్ అండ్ ఆల్సో ట్రైడ్ టు బ్రేక్ ఓపెన్ ద అల్మరా అండ్ టుక్ అవే సమ్ డాక్యుమెంట్స్ కోసమే హత్య జరిగింది అని చెప్పి సిబిఐ క్లియర్ కట్గా తేల్చినటువంటి వైనం. ఏంటి ఈ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఒకసారి నర్రెడ్డి సునీత గారిని అడిగినా చెప్తుంది, షేక్ షమీమా గారిని అడిగినా కూడా చెప్తుంది. ఏంటి ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే షేక్ షమీమా అంటే తన రెండవ భార్యకి వైఎస్ వివేకానంద రెడ్డి గారు తన ఆస్తిలో సమాన వాటా కల్పిస్తూ రాసినటువంటి వీలునామా. ఎందుకు వీలునామా అని మీరు అంత గట్టిగా చెప్తున్నారు అనుకోవచ్చు. దీనికి కూడా సిబిఐ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఏమి సాక్ష్యాధారాలు ఉన్నాయో చూడండి. ఒక 5 కోట్ల రూపాయలు వస్తాయి. వైఎస్ వివేకానంద రెడ్డి గారు హ్యాడ్ ప్లాన్స్ టు పర్చేస్ ఫర్ మీ ఏ హౌస్ ఇన్ ప్రకాష్ నగర్ ఏరియా, కడప ఆర్ హైదరాబాద్ నియర్ ఏ గుడ్ స్కూల్ అని చెప్పి తనకి 8 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల ద్వారా మాకు ఇవన్నీ చేస్తాడు అని అన్నారు. దురదృష్టవశాత్తు ఆ 8 కోట్లు రాలేదు కాబట్టి తన ఆస్తిలో వాటాని వీలునామాగా రాసి షేక్ షమీమాకి ఇవ్వదలిసిన వివేకానంద రెడ్డి గారిని ఎర్రగంగిరెడ్డి అనే వ్యక్తి హతమార్చి ఆ వీలునామాలు దొంగతనం చేశాడు అనేది అందరికీ తేటతెల్లమవుతూ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో జరిగినటువంటి ఆన్సర్ ఇది. దీని మీద సునీత గారు ఎన్నిసార్లు మాట మార్చారంటే చూడండి. సునీత గారు వేసినటువంటి మాట, ఆవిడ ఒకసారి ఫస్ట్ సిబిఐకి ఒక ఇన్వెస్టిగేషన్లో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఛార్జ్షీట్లో 64 జూలై 28, 2028న సునీత గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మా నాన్నగారి మరణం విన్న తరువాత నేను హైదరాబాద్ నుండి పులివెందుల ప్రయాణం చేస్తున్నా. ప్రయాణ మధ్యలో మాకు ఇనయతుల్లా నుండి కొన్ని వీడియోసు కొన్ని ఫొటోస్ వచ్చినాయి. ఆ ఫోటోల్లో మా వివేకానంద రెడ్డి గారు మా నాన్నగారు హత్య గావించబడ్డాడని అర్థమైంది.
మా నాన్న రాసినటువంటి ఒక ఫోటో కూడా, మా నాన్న రాసినటువంటి లెటర్ ఫోటో కూడా నేను చూసాము, చూడగానే దాన్ని దాచిపెట్టమని చెప్పాము అని చెప్పి జూలై 28, 2020న సునీత గారు చెప్పారు. దీని తర్వాత ఈవిడ ఎలా మాట మార్చిందంటే చూడండి, తర్వాత ఆగస్టు 27, 2020కి ఏం మాట మార్చిందంటే, ఐ స్టేట్ దట్ ఐ హ్యాడ్ టోల్డ్ సిబిఐ టీమ్ పులివెందుల ఇన్ మై స్టేట్మెంట్ మై హస్బెండ్ షోడ్ మీ ఏ పిక్చర్ ఆఫ్ లెటర్ పర్పోర్టెడ్లీ రిటర్న్ బై మై ఫాదర్ నేమింగ్ ప్రసాద్. ఇది నేను చూడలేదు, ఏదో తెలియక పొరపాటు పడి అబద్ధం చెప్పాను, నాకు అటువంటి ఫోటోలు కానీ అటువంటి వార్తలు కానీ ఇవేమీ రాలేదు అని అబద్ధం చెప్పింది. తన తండ్రి మరణం దగ్గర జూలై 28వ తేదీన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఆగస్టు 27వ తేదీన మరొక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎన్నో రకాల స్టేట్మెంట్లు ఇస్తూ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నేరుగా తన భర్త అయినటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి ప్రమేయం ఉన్నదని తెలిసిన తర్వాత కేటగారికల్గా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని దీంట్లోకి ఇరికించాలనేటువంటి ప్రయత్నం జరిగింది. ఏ విధంగా జరిగిందో కూడా చెప్తా వినండి. 6/18కి అంటే 14వ తేదీన వివేకానంద రెడ్డి గారు, మార్చి 14వ తేదీన వివేకానంద రెడ్డి గారి మర్డర్ నైట్ జరిగింది. 15వ తేదీ ఎర్లీ మార్నింగ్న 6:18 పిఏ కృష్ణారెడ్డి నుండి సునీత గారికి, రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు చనిపోవడమే కాదు హత్య గావించబడ్డారని వాళ్ళకి తెలుసు. 6/18కి వాళ్ళకి తెలుసు. దాంతోపాటు 6:35కే వాళ్ళకి చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి మృతదేహానికి సంబంధించిన ఫోటోలు వచ్చినాయి. లెటరు, ఆయన రాసినటువంటి కమిటెడ్ లెటరు అది వచ్చింది. అవి వచ్చిన తర్వాత అంటే 6:26కి అవినాష్ రెడ్డి గారికి కాల్ చేసి కావాలని అవినాష్ రెడ్డి గారిని ఇరికించడానికి ఆయన్ని వివేకానంద రెడ్డి గారి ఇంటికి వెళ్ళమన్నాడు. 6:45కి అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. 6:45కి అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి వివేకానంద రెడ్డి గారి మృతదేహం దగ్గర 6:18 నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేశారండి. నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఫోన్ చేశాడు. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి శివప్రకాష్ నుండి అవినాష్ గారికి కాల్ వచ్చింది. అవినాష్ గారు 6:45 వెళ్ళే టైంకే నర్రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అది మర్డర్ అని తెలుసు, కానీ క్రైమ్ సీన్ వాళ్ళు పోలీసులకు ఫోన్లు చేయలేదు, క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయమని అవినాష్ రెడ్డికి చెప్పలేదు. 6:45కి అవినాష్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి 6:46కి తనే పోలీసులకు ఫోన్ చేసి ఈ మాట చెప్పారు. నిజంగా నర్రెడ్డి కుటుంబానికి వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడ్డాడని ఫోన్ల ద్వారా, లెటర్ల ద్వారా తెలిసినప్పుడు తను ఎందుకు పోలీస్ కంప్లైంట్ చేయలేదు, తను క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయమని ఎందుకు వారికి చెప్పలేదు. దాంతోపాటు అక్కడ లాయర్ కూడా ఉన్నారు. ఆయనకి ఒక ఫోటో లెటర్ వచ్చింది. ఎవరికి? నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి. దాంట్లో వివేకానంద రెడ్డి గారు ఏమని రాశారంటే, నన్ను చంపింది డ్రైవర్ ప్రసాద్ అని రాసి ఒక లెటరు, చనిపోయేటప్పుడు చివరిగా ఒక లెటర్ రాసి పంపించారు అన్నారు. ఆ లెటరు వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు చూసి, ఆవిడ ఒక ప్రొడెంట్ ఉమెన్ అయి ఉండి, ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయి ఉండి, ఆవిడ ఏం చెప్పిందంటే, కాదు ప్రసాద్ చంపలేదు, డ్రైవర్ ప్రసాద్ చంపలా, అతను అమాయకుడు, అతను చాలా మంచివాడు, కాబట్టి ఈ లెటర్ని మీరు దాచిపెట్టేసేయండి, ఈ లెటర్ని పోలీసులకి ఇవ్వద్దు, ఈ లెటర్ మా దగ్గరికే తీసుకోండి అని అతను లెటర్ని, అదేవిధంగా ఆయన మొబైల్ని, వాటన్నిటినీ మాయం చేశారు. ఈరోజు నేను అడుగుతున్నానండి, మీ వివేకానంద రెడ్డి గారు చంపింది ప్రసాదే అని వివేకానంద రెడ్డి గారే రాసిచ్చిన తరువాత అది చూడగానే సొంత కూతురు ఏ విధంగా రెస్పాండ్ అవుతుందండి? వాడిని పట్టుకొచ్చుకురండి, వాడిని పోలీసులకు అప్పచెప్పండి అని చెప్పింది. అలా కాకుండా దాంట్లో ఉన్నటువంటి మెసేజ్ ని డిలీట్ చేసి వీళ్ళందరూ బలవంతంగా రాశారని ఇన్వెస్టిగేషన్ అప్పుడు తేలిందండి. కానీ ఫస్ట్ అదే రోజు, అదే క్షణం, అప్పుడు చూసిన
చూసినటువంటి సునీత ఇది మా నాన్న లెటర్ రైటింగే అని చెప్పింది, లెటర్ రాసింది మా నాన్నగారే అని చెప్పింది. దాంట్లో ఉన్నటువంటి పేరు ప్రసాదే అని వాళ్ళ నాన్నగారు రాసినా కూడా ప్రసాద్ కాదని చెప్పేసింది. ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసింది కదా అది ఎలా రాశారు, ఏమి రాశారు. ప్రతి స్టేట్మెంట్ లేను ఒక స్టేట్మెంట్ లో జూలై 30 అదేనండి, అది ఎంక్వైరీ జరగాలి. దాంతోపాటు మరొకటి ఏం జరిగిందంటే ఆశ్చర్యకరంగా సునీత గారు ఏం చెప్పారంటే నేను ఒక్కరినే, ఐఎమ్ ఓన్లీ సింగిల్ చైల్డ్ టు మై ఫాదర్ అని చెప్పింది. ఆ తర్వాత ఏం చెప్పింది, మా ఫాదర్కి ఇల్లిగిటిమేట్ సన్ అంటే చట్ట విరుద్ధమైనటువంటి కొడుకున్నాడు అని చెప్పింది. దుర్మార్గం అంటే మా నాన్నగారితో అర్థమయ్యే విధంగా వారసుడు లేడు, ఈ ఒక్కటే ఆస్తికి వారసురాలు, మధ్యలో వారసుడు వచ్చాడనేది ఇక్కడ పాయింట్. అంతేనా? కాదండి, తన ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్పిందంటే నేనే ఏకైక కూతుర్ని, మా నాన్నగారికి ఎటువంటి చైల్డ్లు లేరు అని చెప్పింది. తర్వాత ఏ స్టేట్మెంట్లో ఏం చెప్పిందంటే షమీమా అని ఇంకొకరు ఎవరో ఉన్నారు, వారికి ఒక బెడ్ ఉన్నారని తెలుసు, కానీ అతను చట్ట విరుద్ధమైనటువంటి కొడుకు కదా అని చెప్పింది సిబిఐకి. దాంతో పాటు ఏం చెప్పింది, పేజ్ నెంబర్ 83 ఛార్జ్ షీట్ లో ఐ హ్యాడ్ నోట్ టాకింగ్ రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ ఫర్ లాస్ట్ మెనీ ఇయర్స్ since the issue of Sheikh Shamim having relationship with my father came to my knowledge. I restarted talking with my father a year before his death. షేక్ షమీమ్ అనే ఆవిడ్ని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత కొన్నేళ్లుగా నేను మా నాన్నతో కనీసం మాట్లాడలేదు. మా నాన్న చనిపోయే ముందు 1 సంవత్సరం క్రితమే నేను మా నాన్నతో మాట్లాడానని ఆమె చెప్పింది. దాంతోపాటు నేను we made certain changes to the bank accounts, we took his name out of the check signing authorities. ఆయన దగ్గర ఉన్నటువంటి చెక్కింగ్ సైన్ అథారిటీస్ అన్ని మేము తీసేసుకున్నాం. కారణం ఏంటంటే తన రెండవ భార్యకి తన కొడుక్కి ఆస్తిలో వాటాలు ఇస్తారని. ఇవన్నీ నేను చెప్పట్లేదండి, ఇది చెప్పింది నర్రెడ్డి సునీత గారే చెప్పారు. దీంతో పాటు ఎన్నో రకాలైనటువంటి ఇష్యూస్ని వివేకానందరెడ్డి గారు తను డబ్బులు లేక చిత్రహింసలకు గురవుతూ తను పడేటువంటి నానా ప్రయాసాలు, కనీసం ఆయనకు అలవాటైనటువంటి మద్యపానం చేసుకోవడానికి తన దగ్గర 500-1000 రూపాయలు కూడా లేకుండా వేరే వారిని అప్పు అడిగేటువంటి స్థాయికి కూడా వివేకానందరెడ్డి గారు వెళ్ళేటట్లు అతన్ని తీవ్రంగా ఆర్థిక బలహీనుడిని చేసి చివరికి తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్ని వీలునామాగా తన రెండవ భార్యకి తన కుమారుడికి రాస్తున్నప్పుడు ఈ హత్య జరిగింది. మేము అడుగుతుంది ఒకటే, మోటివ్ ఆఫ్ ద మటర్ అండ్ మటర్ ఆఫ్ ఫర్ ద గెయిన్ అనేది ఆ రౌండ్ సీల్డ్ సంబంధించిన డాక్యుమెంట్స్. మేము అడుగుతుంది ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ ఏంటి? వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా చంపి దొంగలించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? అవినాష్ రెడ్డి గారి మీద మీరు నెపనెట్టకేయండి, ఎందుకంటే అవేమి బీఫామ్లు కాదు కదా, బీఫామ్ అప్పుడు ఎవరు కదా, ఇవి ఖచ్చితంగా చెప్పింది కదా. అవినాష్ రెడ్డి గెలుపు కోసం నా తండ్రి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ రోజు పెట్టి అవినాష్ రెడ్డికి మరకలు పూయాలని చూస్తున్నటువంటి సునీత గతంలో ఏమన్నారో ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇదే సునీత గారు అప్పుడేమో ఎందుకు ఇట్లా జరుగుతుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్, నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో? He's working very, very hard. Last couple of months or years, he's working extremely hard. ఏం పని చేస్తున్నారు? He's working. అవినాష్ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలో ఆలోచిస్తున్నారు. He's working on that. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో He's working on that. క్లియర్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో రాసి పెట్టారు, వర్క్ ఫర్ అవినాష్ విక్టరీ, మేక్ జగన్ సీఎం ఆఫ్ ఏపీ, అంటే ఎజెండా ఆఫ్ మై ఫాదర్ అంటూ ఆమె ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడేమో ఇంకో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మళ్ళీ మార్చేశారు. అది ఆమె చెప్పిందే. రైట్ నాగార్జున గారు, ఇది రాజకీయ కోణంలో జరిగిన హత్యగా సునీత చెప్పాలని చూస్తోంది. కానీ ప్రధానమైన అంశం
ఆస్తి, హోదా, వారసత్వం. ఇంతకుముందు మీరు చెప్పారు కదా, ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే నేను ఒక్కతే కుమార్తెనని చెప్పింది. ఇప్పుడు షమీంకి కుమారుడుంటే అతడు వారసుడవుతాడనేటటువంటి బాధ ఎవరికి ఉంటుంది? సునీతకు ఉండాలి. నాగార్జున గారు సార్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి. వివేకానంద రెడ్డి గారికి సంబంధించి వివేకానంద రెడ్డి గారి చెక్ పవర్ రద్దు చేసిన తర్వాత వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీస్లో అతన్ని డైరెక్టర్గా రిమూవ్ చేసిన తర్వాత వివేకానంద రెడ్డి గారికి డబ్బులు అవసరమైనవి. అందుకని వివేకానంద రెడ్డి గారు డబ్బుల కోసం ఒకటి డైమండ్లే అమ్మాలి, అమ్మి డబ్బులు సాధించాలనేటువంటి ఒక థియరీ నడిచింది. ఇది కూడా సిబిఐ ఎంక్వైరీ తెలిసింది. ఆ డైమండ్ల వల్ల డబ్బులు రాలేదని తను విపరీతంగా బాధపడుతూ షేక్ షమీమకు కానీ, ఎర్ర గంగిరెడ్డికి కానీ, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి గారికి కానీ చెప్పడం ప్రారంభించాడు. దాంతోపాటు బెంగళూరులోని యలహంకలో ఒక డిస్ప్యూట్ ల్యాండ్ని సెటిల్ చేస్తే 8 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి, ఆ డబ్బులన్నా నేను షేక్ షమీమాకి ఇద్దాము అని చెప్పి ప్రయత్నం చేశాడు. ఆ బిల్లులు కూడా అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోతే అక్కడ కూడా డబ్బులు రాలేదు. ఈ డబ్బులు ఎందుకు రాలేదు? డబ్బులు రాలేదు కాబట్టి బెంగళూరుకి సంబంధించినటువంటి ల్యాండ్ కాగితాలు కూడా ఫేక్ అని తెలియంది. అది నేను చెప్పట్లా, ఇదిగోండి మళ్ళీ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 105లో నర్రెడ్డి సునీత ఏం చెప్పిందంటే, ద డేట్స్ అండ్ ద నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఆన్ విచ్ డీడ్ ఈస్ డ్రాన్ ఆన్ ద పెంగ్, మీనింగ్ దేర్ బై దట్ నో డీల్ హ్యాడ్ యాక్చువల్లీ. బెంగళూరుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ నేను చూశాను. దానికి సంబంధించిన డాక్యుమెంటరీలో విట్నెస్లు ఎక్కడ ఇది 8 ఎకరాల 6 గుంటలు, సర్వే నెంబర్ 53, కోగిల్లు గ్రామ్, యలహంక, హబిల్, బెంగళూరు, కర్ణాటకలో ఉన్నటువంటి దీంట్లో నాన్నగారికి రావాల్సిన షేర్ రాలేదు కాబట్టి ఆ డీల్ రాలేదు అని అన్నారు. సో ఎప్పుడైతే ఆయనకి బెంగళూరు ల్యాండ్కి సంబంధించిన డబ్బులు రాలేదో, డైమండ్ అమ్మకాల్లో వచ్చినటువంటి డబ్బులు రాలేదో, కానీ తన రెండవ భార్యకి ఇచ్చినటువంటి మాటని తన కుమారుడికి ఒక ఆరోగ్యమైనటువంటి సామాజికమైనటువంటి హోదాని కల్పించడానికి, చదివించాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ నెలకొన్నటువంటి సందర్భాన తన ఆస్తికి సంబంధించినటువంటి తన ఆస్ట్రిక్షల్ అగ్రికల్చర్ ల్యాండ్ రౌకములూరు విలేజ్కి సంబంధించి అంతేమంది గ్రాంటన్ క్రీమ్ సుమారుగా 103 ఎకరాలు ఒక చోట, ఇంకో చోట 47 ఎకరాలు ఇంకొక చోట, ఇవన్నీ తనకు తాను సంపాదించుకున్నటువంటి ఆ ప్రాపర్టీలో వాటా ప్రకారం వారికి ఇవ్వాలి అనుకున్నది. దానికి సంబంధించిన ఇష్యూ దాన్ని అన్యాపదేశంగా ఉద్దేశపూర్వకంగా ఆయన్ని చంపి మరీ ఆ విలువమని తీసుకున్నారు. దేంట్లో నో డౌట్. ఎందుకంటే ఒకసారి దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి పరిశీలిద్దాం, చూడండి. 542 ఛార్జ్ షీట్ చంపిన దస్తగిరి ఏం చెప్పాడంటే, చంపిన తర్వాత నాగార్జున గారు ఒక నిమిషం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నాగార్జున గారు, ఇప్పుడు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఒక్కసారిగా గొంతు మార్చడంలో, గతంలో షర్మిల గారు కూడా చంద్రబాబుని, ఆ తరువాత ఆయన బ్యాచ్ని ఎవరైతే వివేకాకు ప్రత్యర్థులు ఉన్నారో బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, వీళ్ళ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఒక్కసారిగా వాయిస్ మార్చేశారు, డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారు. ఆవిడైతే హంతకుడు అవినాష్ రెడ్డి అన్నట్టుగా. వీళ్ళిద్దరు వాయిస్లు ఒక్కసారిగా మారడానికి కారణం ఏంటి? రాజకీయం అండి. రాజకీయం కోసం షర్మిల గారు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఈవిడ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి చెప్పారు, మా చిన్నాన్నని చంపింది చంద్రబాబు నాయుడు గారే అని. అవినాష్ రెడ్డి గారికి ఏమి సంబంధం లేదు, కావాలని అవినాష్ రెడ్డి గారి మీద ఇటువంటి అభాండాలు వేస్తున్నారని షర్మిల గారు చెప్పింది. దాంతోపాటు మీరు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి గమనించండి. ఈరోజు షర్మిల గారు మాట్లాడుతూ మాట అనింది, నేను కూడా ఆశ్చర్యపోయాను. మీరు గమనించుంటారు మీరు కూడా. ఇది మా చిన్నాన్నగారి కళ, నేను కడప ఎంపీ అవ్వాలని అనింది. చిన్నాన్నగారి కళ నువ్వు కడప ఎంపీ అవ్వాలనుకుంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టావు? అక్కడికి పోయి నీ పరువు పోగొట్టుకొని రాజశేఖర రెడ్డి గారి పరువు తీసి అక్కడ ఎంతోమంది అభ్యర్థులు నీ కోసం కష్టపెడితే వాళ్ళ కొంపలన్నీ కూల్చి వాళ్ళందరినీ నాశనం చేసి ఎంతోమందిని అప్పులు పాలు చేసి అక్కడ బిచ్చన ఎద్దేసి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 100 కోట్లకో 150 కోట్లకో ఆశపడి ఏడకొచ్చి అవినాష్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రలాపనలు పేరుతూ ఈరోజు నీకు చిన్నాన్నట్టు గుర్తొచ్చాడు.
రైట్. ఒకసారి నాడు నేడు అసలు సునీత ఎలా మాట మార్చారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఒకసారి షర్మిల కూడా ఎలా మాట మార్చారనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. అప్పుడు ఏమన్నారు, గతంలో ఏమన్నారు, ఇప్పుడు ప్రచారంలో ఏమంటున్నారు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. మా ఇంటికి పెద్దగా ఉన్న వివేకానంద రెడ్డిని చంపారు. చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. క్రిమినల్స్ మీద ధ్యాస పెట్టాల్సిన చంద్రబాబు గారు వాళ్ళను కాపాడుతూ మేమే క్రిమినల్స్ ను అంటున్నారు. నిజంగానే చంద్రబాబు గారికి ఏ పాపం తెలియకపోతే ఆదినారాయణ రెడ్డి గాని తెలుగుదేశం పార్టీకి గాని చంద్రబాబు గారికి గాని ఈ పాపంలో భాగం లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీకి చంద్రబాబు గారు ఎందుకు ఒప్పుకోవటం లేదు? దమ్ముంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. మా ఇంటికి పెద్దగా ఉన్న వివేకానంద రెడ్డిని చంపారు. చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. క్రిమినల్స్ మీద ధ్యాస పెట్టాల్సిన చంద్రబాబు గారు వాళ్ళను కాపాడుతూ మేమే క్రిమినల్స్ ను అంటున్నారు. నిజంగానే చంద్రబాబు గారికి ఏ పాపం తెలియకపోతే ఆదినారాయణ రెడ్డి గాని తెలుగుదేశం పార్టీకి గాని చంద్రబాబు గారికి గాని ఈ పాపంలో భాగం లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీకి చంద్రబాబు గారు ఎందుకు ఒప్పుకోవటం లేదు? దమ్ముంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు ఇదే విషయం డైరెక్ట్గా హత్య చేసిన అవినాష్ రెడ్డి అని షర్మిల గారు డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారు. అమ్మ షర్మిలమ్మ, ఏ కోర్టు చెప్పింది, ఏ కోర్టు తీర్పిచ్చింది? అలా మాట్లాడే రైట్ మనకుందా? ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకో, నో ఇష్యూస్. ఆ తర్వాత నేను తెలంగాణ కోడలని అని చెప్పుకోమ్మా, నో ఇష్యూస్. తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో నీ పార్టీని విలీనం చేసుకో, నో ఇష్యూస్. రాజశేఖర్ రెడ్డి గారు ప్రకృతి ప్రకోపిస్తే కన్నెర్ర చేస్తే ప్రకృతిలో కలిసిపోయారని అవహేళనగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారితో చేతులు కలుపుకో, నో ఇష్యూస్. రేవంత్ రెడ్డి ఒక దొంగ అని మీరు మాట్లాడి ఆ తర్వాత ఒకే వేదిక పైన ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న నో ఇష్యూస్. కానీ ఏ ఆధారాలు లేకుండా, ఏ కోర్టు చెప్పకుండా మీరు ఒక వ్యక్తిని హంతకుడు అని మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఎన్నికల సమయం కూడా. ఒకటి, ఆ రైట్ మీకు లేదు, ఈ దేశంలో ఎవరికి లేదు, మన చట్టాలు అలా చెప్పాయి. నిందితుడు మాత్రమే, ఆయన దోషిగా ఇప్పటి వరకు తేలలేదు, ఏ కోర్టు తేల్చలేదు. అలాగే ఎన్నికల సమయంలో మీరు మాట్లాడేటటువంటి మాటలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకి వస్తుంది, ఎన్నికల ప్రవర్తన నియమావళి కిందకి వస్తుందమ్మా. ఈ విషయం తెలుసుకుని నెక్స్ట్ ప్రచారం చేసేటప్పుడు రేపటి నుంచి జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా స్టేట్మెంట్ ఇవ్వండి అమ్మా. ఎస్, ఏంటి ఇది నాగార్జున యాదవ్ గారు? వెరీ సింపుల్. నాడు షర్మిల గారు ఏం మాట్లాడారో అది వినిపించాను, నేడు షర్మిల గారు ఏం మాట్లాడుతున్నారో అది వినిపించాను. నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సునీత ఏం మాట్లాడారో వినిపించాను, ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏం మాట్లాడుతున్నారో వినిపించాను. ఏంటి వాయిస్లు ఒక్కసారిగా మారిపోయాయి? ఈ వాయిస్లు మార్పు వెనక చంద్రబాబు ఖచ్చితంగా ఉన్నట్టేనా? మీకు ఒక విషయం చెప్తా వినండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిపోయినటువంటి 3.5 ఏళ్ల తరువాత షర్మిల గారికి హఠాత్తుగా ఆవిడికి ఒక నిర్ణయం ఒకటి తెలివి వచ్చింది. ఈ తెలివి వచ్చి సిబిఐకి ఒక లెటర్ రాసింది. ఏమి రాసింది? సిబిఐ వాళ్ళు ఏమైనా అడిగిన వాళ్ళు కూడా లేరు, ఏమైనా అసలు అడగల. సిబిఐ వాళ్ళు అక్టోబర్ 7, 2022 సిబిఐ వాళ్ళకి ఏమో ఒక సమాచారం పంపించింది. ఏమని పంపించిందంటే, వివేకానంద రెడ్డి గారి హత్య గురించి నాకు కొన్ని విషయాలు వివరాలు తెలుసు, మీరు వచ్చి నన్ను అడిగితే నేను మీకు సమాచారం ఇస్తా అని చెప్పింది. సరే, ఈ సిబిఐ వాళ్ళు పరిగెత్తుకుంటే షర్మిల గారి దగ్గరికి వెళ్ళారు ఏమేమి సమాచారం ఇచ్చిద్దని. సో వాళ్ళు అడిగారు, ఏమైందంటే, యూ సెండ్ మీ ఏ మెసేజ్ దట్ యు నో ద సర్కమ్స్టెన్సెస్ ఇన్ విచ్ యువర్ అంకుల్ వాజ్ మర్డర్డ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ డూ యూ వాంట్ టు సే. మీరు ఒక సందేశం పంపించారు కదా, మీరు ఏదో చెప్పమనంటే అవి ఏం చెప్పిందంటే,
హత్యకు 2.5 నెలల క్రితం వివేకానంద రెడ్డి గారు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి నన్ను కడప ఎంపీగా పోటీ చేయమన్నారు. నేను పోటీ చేయనని చెప్పాను. ఆయన అదే పనిగా నన్ను బలవంతం చేస్తే నేను ఒప్పుకున్నాను అని అన్నాడు. అంటే సిబిఐ వాళ్ళు అడిగారు, మరి మీరు ఒప్పుకుంటే టికెట్ మీకు వచ్చిద్దా అన్నాడు. మాకు వస్తే మాకు రాదు, మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డిసైడ్ చేయాలి, నేను ఒప్పుకున్నంత మాత్రాన రాదు అని చెప్పింది. సరే, మీ ఇద్దరు కడప ఎంపీ గురించి మాట్లాడుకున్నట్టు ఎవరికన్నా చెప్పారా అని అడిగారు. మేము ఎవరికీ చెప్పలేదు అన్నారు. మరి బయట వాళ్ళకి ఎవరికన్నా తెలిసి ఉంటుందా అన్నారు. లేదు, బెంగళూరులో మా ఇంట్లో మేమిద్దరం మాత్రమే తెలిసి ఉంటుంది, ఇంకా బయటకు ఎవరికీ తెలిసే ప్రసక్తే లేదు అని చెప్పింది. మరి మీ ఇద్దరికే మాత్రం తెలిస్తే కడప ఎంపీ సీటు మీద గందరగోళంతో వివేకానంద రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారు ఎలా చంపుతారని అడిగితే సమాధానం చెప్పట్లా. ఆవిడ స్టేట్మెంట్ మీ దగ్గర అవినాష్ రెడ్డిని చేయడం కోసమే నా తండ్రి పని చేస్తున్నారని ఆమె స్వయంగా చెప్పారు కదా, అది కూడా వినిపించాను కదా. ఆవిడ చెప్తుంది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ అనండి, నా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు, నేను ఎవరన్నా చేశారేమో అనుకుంటానని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతోపాటు మళ్ళీ మిమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను, ఆ వీలునామా గురించి దస్తగిరి ఏం చెప్పాడో ఒకసారి విందామేనండి. దస్తగిరి ఏం చెప్పాడంటే ఛార్జ్షీట్లో పేజీ నెంబర్ 542లో వివేకానంద రెడ్డి గారిని మేము కొట్టి గొడవ చేసి ఆయన్ని మూలన పడేసిన తర్వాత గజ్జల ఉమాశంకర్ రెడ్డి, యాదాటి సునీల్ యాదవ్ అనే వాళ్ళు పేపర్ల కోసం అన్ని డ్రాయర్లు అలమారాలు సెర్చ్ చేస్తున్నారు. అది చూసిన వివేకానంద రెడ్డి గారు చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు కూడా ఆ పేపర్లు తీసుకోకండి, మీరు ఎందుకు తీసుకుంటున్నారు, దమ్ముంటే ఆ పేపర్లు తీసుకొని ఎక్కడికి వెళ్తారని మమ్మల్ని ఛాలెంజ్ చేశాడు. అండ్ ఛాలెంజ్డ్ వాట్ ఆర్ వీఆర్ సెర్చింగ్ ఫర్, మీరు ఏం సెర్చ్ చేస్తున్నారని ఛాలెంజ్ చేస్తే మేము అతన్ని చంపిన తర్వాత, అతి కిరాతకంగా చంపిన తర్వాత, వైల్ కమింగ్ అవుట్ ఆఫ్ ది బెడ్రూమ్ అండ్ ఎర్ర గంగిరెడ్డి ఇన్స్ట్రక్షన్స్, యాదాటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి చెక్డ్ ది డాక్యుమెంట్స్ collected by them from the bedroom of YS Vivekananda Reddy sir and handed it over to the Erra Gangi Reddy. I noticed that some papers had round seal on them. Round seal వేసినటువంటి కొన్ని కాగితాలను, కొన్ని డాక్యుమెంట్స్ ని రౌండ్ సీల్ అన్నది ఎటువంటి డాక్యుమెంట్స్ కి వేస్తారు, వాటిని దొంగలించి మేము ఎర్ర గంగి రెడ్డికి ఇచ్చాము అని దస్తగిరి వీలునామాల మీదే ఉంటుంది. మీరు ఎక్కడైనా రిజిస్ట్రేషన్ ఫామ్కి వెళ్తే రిజిస్టర్ లో కొట్టినటువంటిది కేవలం వీలునామాలకు మాత్రమే ఉంటుంది ఆ సెర్చ్ డాక్యుమెంట్స్. దానికోసమే హత్య జరిగింది, దానికోసమే హత్య చేశానని దస్తగిరి నాకు వీలునామా డాక్యుమెంట్స్ అంటే ఏమై ఉండొచ్చు, వారికి డబ్బులు వెళ్ళిపోతాయి అనేది సునీత చెప్పింది. ఆ డాక్యుమెంట్స్ ఏందో ఎస్బీఐ చేపట్ల సార్, ఆ సిబిఐకి సంబంధించి ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. సిబిఐ విచారణ మొదటితో బాగా జరిగింది. ఒకవేళ రౌండ్ సీల్ ఉన్నటువంటి డాక్యుమెంట్ అది వీలునామాకు సంబంధించిందే అయితే ఆ వీలునామా షమీం కుమారుడి పేరునో షమీం పేరునో రాసుకున్నటువంటి వీలునామాగా చూడాలన్నా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా? సార్ అదే సార్ మేము ఏం చెప్తున్నామంటే మర్డర్ ఫర్ గెయిన్, ఏదన్నా ఒక మర్డర్ జరిగిన తర్వాత దానికి కావాల్సినటువంటి లబ్ధి, దేనికోసం మర్డర్ జరిగింది అనేది అందరికీ తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఇన్వెస్టిగేషన్, దాని మీద ఎంక్వైరీ జరుగుతూ వచ్చింది. దాని తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకో 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు నర్రెడ్డి సునీత కోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళిపోయింది. సో సిట్ విచారణ అంతా సిబిఐకి వెళ్ళిపోయింది. సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ రౌండెడ్ స్లామ్స్ బెంగళూరుకు సంబంధించినటువంటి ల్యాండ్ తాలూకా అనేటువంటి అనుమానం జరిగి బెంగళూరుకి వెళ్ళి ఆ ల్యాండ్ కాగితాలు ఎవరున్నారో పీటర్ అనే అతను ఉన్నాడని వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసుకొచ్చి తేల్చింది ఏంటంటే ఈ డాక్యుమెంట్స్, దొంగలించబడినటువంటి డాక్యుమెంట్స్ బెంగళూరుకు సంబంధించిన లావాదేవీలు కాదని తేలిపోయింది. దాంతో పాటు బంగారానికి, డైమండ్స్ కి జరిగినటువంటి లావాదేవీలు కాదని తేలిపోయింది. ఈ టైంలో హఠాత్తుగా ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని తీసేసి రామ్ సింగ్ అని ఒకరు వచ్చాడు.
ఇప్పుడు వేలు ఎటువైపు చూపిస్తోంది, ఎవరికి ఆ ఎవరికి డాక్యుమెంట్ ఎర్రగంగిరెడ్డి ఎవరికి లాభం, ఈ మర్డర్ జరిగితే ఎవరికి లాభం? చంపైన సార్ వివేకానంద రెడ్డి గారిని చంపైన ఆ డాక్యుమెంట్ అదే అండి, వివేకానంద రెడ్డి గారిని చంపైన ఆ డాక్యుమెంట్ తీసుకోవాల్సిన అవసరం నర్రెడ్డి సునీతకి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి తప్పితే నాకు కానీ ఈశ్వర్ గారికి కానీ ఎందుకుంటుంది? ఇది కేవలం ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూనే కానీ మేము క్లియర్ కట్ గా చెప్తున్నాం. ఎందుకు ఆ డాక్యుమెంట్ ఏంటి, వివేకానంద రెడ్డి గారిని చంపి తీసుకెళ్లేటువంటి డాక్యుమెంట్ ఏంటి అని అడుగుతున్నాం. మరొకటి ఒక చిన్న పాయింట్ చెప్తానండి. ఏం చెప్తారంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఏకైక ఆరోపణ రక్తపు మరకలు తుడిచేశాడు అని. ఇదొక్కటే వాళ్ళు చేస్తున్న ఆరోపణ, రక్తపు మరకలు. ఇదిగోండి నా దగ్గర 3 వాల్యూమ్లు ఉన్నాయి, 27 మంది సాక్షులు ఉన్నాయి. రక్తపు మరకలు తుడిచింది, ఇవన్నీ ఛార్జ్ షీట్ అండి. రక్తపు మరకలు తుడిచింది, 4 తుడిచారు రక్తపు మరకలు. ఒకరు లక్ష్మమ్మ, ఇంకొకరు రాగిణి లక్ష్మీదేవి, ఇంకొకరు పందిటి రాజశేఖర్, ఇంకొకరు ట్యాంకర్ భాష. వీళ్ళ 4 రక్తపు మరకలు తుడిచేశారు. ఈ తుడిచేసేటువంటి రక్తపు మరకలు వాళ్ళందరికీ ఈ రోజు కూడా జీతాలు ఇస్తుంది నర్రెడ్డి సునీత. వీళ్ళందరూ కూడా ఎస్పీ రామ్ సింగ్ కే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? 161 సిఆర్పిసి స్టేట్మెంట్. మిమ్మల్ని ఎవరయ్యా రక్తపు మరకలు తొడవమంది అని అంటే ఎర్ర గంగిరెడ్డి తొడవమంటే తుడిచాము అని చెప్పారే గాని వైఎస్ అవినాష్ రెడ్డి గాని వైఎస్ భాస్కర్ రెడ్డి గారు గాని తొడవమంటే మేము రక్తపు మరకలు తుడిచామని ఎవరు చెప్పలా. తొడవమని మీకు చెప్పారా అని వాళ్ళు అడిగితే, ఎవరు నర్రెడ్డి మనుషులు అడిగితే భాస్కర్ రెడ్డి. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఓబుల్ రెడ్డి గారు, ఇక్కడ హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఒకటి సునీత చెబుతోంది ఇది రాజకీయ కోణంలో జరిగిందని, కాదు అనడానికి అనేక ఆధారాలు చూపిస్తున్నాయి. ఇది ఆస్తి, హోదా, వారసత్వం, ఈ 3 కోణాలు అవసరం ఉన్న వైపు నుంచి జరిగాయి. ఇది ఏం కనిపిస్తోంది? ఒక లాయర్గా మీరు పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేశారు కదా దీన్ని, ఈ కేసుని. ఓకే ఓకే అన్న, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కు ఫ్యూ డేస్ బ్యాక్ వేంపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి 100 రూపాయలు ఈచ్ పేపర్, 100 రూపాయలు విలువైనటువంటి నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ 10 కొన్నారు. వాళ్ళ పేరు మీద ఉన్నాయి. అవి మీరు అన్నట్టు ఆ నాన్ జ్యుడిషియల్ స్టాంపులు ఏమైనాయి, వాటి మీద ఏమి రాశారు అన్నది ఆ విషయం మీద సునీత గాని రాజశేఖర్ గాని ఇంకో XYZ ఎవరు కూడా ఆ స్టాంపులు వాళ్ళు దొంగిలించబడ్డాయా, లేకపోతే ఇంకేమైనా ఎక్కడ మిస్ప్లేస్ అయినాయా, లేకపోతే ప్రాపర్టీ లాస్ అయిందా అనే విషయాన్ని ఆ కోణంలో ఎంక్వైరీ చేయమని ఎక్కడ కూడా వాళ్ళు ప్రస్తావన చేయలేదు, ఎక్కడ డిమాండ్ చేయలేదు. ఇంకోటి విషయం ఏంటంటేనా, ఇప్పుడు లెటర్ గురించి మీరు చెప్తున్నారు పదే పదే. ఇప్పుడు ఆ లెటర్ కూడా దాచిపెట్టమని చెప్పింది కూడా క్లియర్ గా రాజశేఖర రెడ్డి చెప్పాడు. రాజశేఖర రెడ్డి ఎవరికి, ఈయనకు కృష్ణారెడ్డికి చెప్పాడు. కృష్ణారెడ్డి దాన్ని దాచిపెట్టారని చెప్తున్నాడు. ఆ టైంలో ఇప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు తర్వాత 7:25కు అప్పుడు సిఐ శంకరయ్య గారు సీన్లోకి వచ్చారు. వివేకానంద రెడ్డి గారి ఇంటికి వచ్చినాడు. ఆయనను ఈ ఇన్వెస్టిగేషన్ ప్రజెంట్ సిబిఐ వాళ్ళు ఎలా టార్చర్ చేశారు, అంటే ఒక ఐఓను కూడా ఏ విధంగా వాళ్ళు మార్పు అంటే వాళ్ళ సైడ్ వాళ్ళకి కావాల్సిన తీరులో ఎవిడెన్స్ తెప్పించుకునే ప్రయత్నం ఏ విధంగా చేశారనడానికి మీకు ఒక ఎవిడెన్స్ చూపిస్తాను. జస్ట్ వెయిట్. ఒకటి 7/10/2027 ఆ సిఐ శంకరయ్య గారు అప్పటి ఎస్పీ గారికి ఒక లెటర్ రాశారు, ఒక కంప్లైంట్. ఏమని రాశారంటే ఈయన్ను సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ ఏ రకంగా టార్చర్ చేస్తున్నట్టు, ఆయన ఏ రకంగా ఎవిడెన్స్ ఇవ్వమని, 164 ఏ విధంగా ఇవ్వాలని, అలా ఇవ్వకపోతే ఆయన మీద 201 CRPC కింద స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసు చేసి ఆయన ముద్దాయం చేస్తామని చెప్పేసి కూడా చాలా టార్చర్ చేసినట్టు ఆయన తన లేఖలో ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో క్లియర్ కట్ గా ఉందన్నా. ఇది మనం రైట్ ఇన్ఫర్మేషన్ కింద తులసమ్మ గారి అంటే శంకరెడ్డి గారి వైపును ఆమె పేరు మీద మనం రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఇందులోని విషయాలు కూడా నేను మళ్ళీ ప్రస్తావన చేస్తాను, ఒక్కసారి చూడండి. ఇది కూడా ఒరిజినల్ మనకు ఉన్నటువంటి ఎస్పీ గారి నుంచి పొందినటువంటి రైట్ ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ ఇది. ఇందులోని విషయాలు ఏంటంటే
ఆయన శ్రీ శంకరయ్య గారు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే, నాకు ఫోన్ సమాచారం వచ్చింది, దాని మేరకు నేను నా సిబ్బంది 15/3/2019 తేదీన 7:25 గంటలకు వివేకానంద రెడ్డి గారి ఇంటికి చేరుకున్నాము. అక్కడ కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు వాళ్ళ వివేకానంద రెడ్డి గారి అప్పుడైనటువంటి రాజశేఖర రెడ్డితో ఫోన్ లో నాకు మాట్లాడించాడు. ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా లెటర్ ఉన్న విషయాన్ని ముందు నాకు చెప్పలేదు. తర్వాత ఫోన్ విషయం కూడా నాకు ప్రస్తావన ముందు చేయలేదు. అలాగే ఈ సునీత రాజశేఖర్ వాళ్ళ యొక్క 1:1 స్టేట్మెంట్ రికార్డ్ చేసేప్పుడు కూడా ఈ సెల్ ఫోన్ గురించి కానీ ఈ లెటర్ గురించి కానీ ఆ రోజు వాళ్ళు ఏది ఇన్సిడెంట్ జరిగిన రోజే వాళ్ళు నాకు చెప్పనే లేదు. అయినప్పటికీ ఈ విషయాలన్నిటి మీద సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ వచ్చేసి నన్ను చాలా టార్చర్ చేస్తూ అవినాష్ రెడ్డి గారి పేరు, శంకరెడ్డి గారి పేరు, బాసిరెడ్డి గారి పేరు చెప్పు, లేకపోతే నీ మీద 201 సిఆర్పిసి కింద నీ ప్రెజెన్స్ లోనే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే తారుమారు అంటే ఈ స్క్రీన్ ఆఫ్ ఎవిడెన్స్ అంతా క్లీనింగ్ జరిగింది, నువ్వే నీ ప్రెజెన్స్ లో జరిగింది అని నీ మీద కేసు రిజిస్టర్ చేస్తానని చెప్పేసి కూడా ఆయన టార్చర్ చేసి చాలా ఘోరంగా ఇంకో కోడ్ ఉపయోగించాల. ఆయన ఈ సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ ఆర్ఎండ్పి గెస్ట్ హౌస్ పులివెందుల్లో ఈయన ఎస్సీ శంకరయ్య గారిని పిలిచి ఈ వివేకాకు ఆయన రెండో భార్యకు ఈ సునీత ఫ్యామిలీకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఎలాంటివి? బానే ఉన్నారా వీళ్ళు, లేదా ఏమైనా గొడవలు ఉన్నాయా వీళ్ళ మధ్య? ఎవరెవరి మధ్య? వివేక రెండో భార్య షమీం, అలాగే సునీత ఆమె ఫ్యామిలీ, వీళ్ళకి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అన్న? ఈ సంఘటన జరగడానికి 1.5 year బ్యాక్ నుంచి వివేకానంద రెడ్డి గారికి ఆయన కూతురు అయినటువంటి మహాతల్లి సునీతమ్మ గారికి మాటలు లేవని చెప్పేసి వాళ్ళే స్వయంగా అందరితో చెప్పిన విషయం ఇది, ప్రజలకు అందరికి తెలిసిందే. ఇంకో విషయం ఏంటంటే ఇది రాజశేఖర రెడ్డి గారు, సునీత గారు అందరినీ పిలిచి పబ్లిక్ ను మా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు, మా గురించి ఏమనుకుంటున్నారని అందరినీ అడిగేవాళ్ళు. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వెందుకు అడగాలి? ప్రజల్లో మా గురించి ఏమనుకుంటున్నారని నువ్వు దొంగ ఉండి దొంగ అరిసినట్టుగా నువ్వు సమాజం ఏమనుకుంటుందంటే ఏమనుకుంటుంది, మీరే చేశారని చెప్పేసి అని కూడా చాలా మంది అన్నారు. ఆ విధంగా జరిగిందనా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే రెండో పాయింట్ సమీంకు సంబంధించి ఇప్పుడు ఈయన గారు మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు చివరి దశలో ఫైనాన్షియల్ గా చాలా నీచమైనటువంటి పరిస్థితి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన ఆర్థిక పరిస్థితి తలుచుకుంటే చాలా మనకే దూరంగా ఉన్నట్టు మనకే బాధాకరం. చెక్ పవర్ తీసేశారు కదా, చెక్ పవర్ తీసేశారు. మొత్తం ప్రాపర్టీస్ అన్ని నలుగురు కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన ఒక 10 సెంట్లు స్థలం అమ్మాలనుకున్నా కూడా కమిటీ అందరూ సైన్ చేస్తేనే పవర్ వస్తుంది. అంటే ఆయన పెట్రోల్ డీజిల్, ఆయన వెహికల్ డీజిల్ కూడా వాళ్ళు పలానా పెట్రోల్ బంక్ కూడా పట్టుకోకపోతే నెల రోజు మేము 30 days అయిన తర్వాత మేమే పే చేస్తాం. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వివేక మర్డర్ అనేది ఒక హత్య ఎవరికి అవసరమైతేనే ఆ హత్య జరిగింది. రెండు కోణాలు ఒకటి చెప్పాను నేను, రాజకీయ కోణం ఒకటి, కుటుంబ సంబంధాలు ఒకటి, రెండు చెప్తున్నాను అన్న. అప్పుడు మర్డర్ ఫర్ గెయిన్ అనేది ఉన్నది ఎక్కువ ఆ సునీతమ్మ గారు వాళ్ళ భర్త అయిన రాజశేఖర రెడ్డి గారికి ప్రయోజనం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన ఆయన పెద్ద రాజకీయంగా కూడా పలుకుబడి కూడా కోల్పోయి ఉన్నాడు. ఎందుకంటారా, ఆయన ఎప్పుడైతే విజయమ్మ గారి మీద అసెంబ్లీకి పోటీ చేశాడో పులివెందుల నుంచి, ఆ రోజే వైఎస్ కుటుంబం నుంచి ప్రజలు వెలివేశారు. వాళ్ళు వెలివేశారో లేదో తెలియదు కానీ పబ్లిక్ మాత్రం ఈయన వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఎవరు పరిగణించలేదు. ఆయన పోటీ చేస్తే ఆయనకు ఒక విలేజ్ లో 2000 ఓట్లు ఉంటే ఆయనకు వచ్చింది 80 నుంచి 90 ఓట్లు వచ్చాయి. అంటే ఏమని వైఎస్ కుటుంబం అంటే అసలైన వైఎస్ కుటుంబం ఎవరంటే రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎవరంటే విజయమ్మ, జగన్ రెడ్డి, వీళ్ళే అవినాష్ రెడ్డి వీళ్ళే వారసులు. కానీ మిగతా వాళ్ళని ప్రజలైతే వారసులుగా స్వీకరించలేదు. అదొకటినా. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ సునీతమ్మ గారు తన రాజు ఒకవేళ తన తండ్రి నిజంగా మర్డర్ చేయబడ్డాడు, అంతకులు శిక్ష పడాలని కోరుకుంటే తప్పు కాదేమో కానీ తన రాజకీయాన్ని వాడుకుంటుంది అంటే తన పదవి కాంక్ష ఎలాంటిదో ఈ మర్డర్ ను ఆ వైపు తిప్పి ప్రజల నుంచి సానుభూతి పొందాలనుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇద్దరు అక్క చెల్లెలు. ఎక్కడ కూడా ప్రజల్లో సింపతి కాదు, వాళ్ళకి ఏమి డిపాజిట్ కాదు కదా, భయంకరమైనటువంటి స్టేజ్ లో వాళ్ళ విజయం ఉంటుంది కూడా
ప్రజలు చూపిస్తారు. రైట్ రైట్ థ్యాంక్ యూ ఓపుల్ రెడ్డి గారు, సమయం మించిపోయింది, చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ అండి. అలాగే నాగార్జున యాదవ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.